మిమ్మల్ని మోచిని భారత మాతకు కూడా మంచి పేరు. నన్ను తప్పుగా చెప్తే మీరు క్షమించండి. నన్ను చిన్న పాట పాడతాను. చీరలోను గొప్పతనము తెలిసికో, చీర కట్టి ఆడతనం పెంచుకో, శృంగారమనే దారముతో నేసింది చీర, ఆనందమనే రంగిలిని అత్తిందా చీర, మమకారమనే మగ్గంపై నేచిందా చీర, చీరలోని గొప్పతనము తెలుసుకో. ఈ జనరేషన్ బాగలేదు. గౌరవిస్తే గౌరవించండి, తప్పు అయితే క్షమించండి. ఐ లవ్ యూ పిల్లలారా, మంచిగా ఉండండి. బట్టలు వేసుకొని పోతే సాంగ్ దగ్గర నుంచి మళ్ళీ ప్లే చేద్దాం. ఏమనుకో బాబు చీకో, తప్పుగా చెప్తే మీరు క్షమించండి. నన్ను చిన్న పాట పాడతాను. చీరలోను గొప్పతనము తెలిసికో, చీర కట్టి ఆడతనం పెంచుకో, శృంగారమనే దారముతో నేసింది చీర, ఆనందమనే రంగిలిని అత్తిందా చీర, మమకారమనే మగ్గంపై నేచిందా చీర, చీరలోని గొప్పతనము తెలుసుకో. ఈ జనరేషన్ బాగలేదు. గౌరవిస్తే గౌరవించండి, తప్పు అయితే క్షమించండి. మిగతా పక్కన పెడితే చీర గురించి ఏం చెప్పారు? చీర అనేది మన భారత స్త్రీ ఔన్నత్యాన్ని గురించి చాటి చెప్తుంది ఇతర దేశాల జనాలకి. ఒకసారి అమ్మ విజయలక్ష్మి గారు ఆమె చీర గురించి మాట్లాడారు. ఆమె మాట్లాడిన మాటల గురించి మీ మాటలు ఏం చెప్తారమ్మా? అసలు ఎంత సరే ఆవిడ ఇప్పుడు ఇంతకు ముందు కూడా కొన్ని షార్ట్ వీడియోలు నేను చాలా చక్కగా మాట్లాడుతుంది సార్ ఆవిడ. కనీసం అలాంటి వాళ్ళు చెప్పినప్పుడైనా మనం తెలుసుకోవాలి కదా సార్. తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు నీకు తెలియదు, ఇప్పుడు ఆ యాంకర్ అనే ఆవిడ ఉంది, ఆవిడకి తెలియదు బహుశా. కనీసం ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడైనా తెలుసుకోవాలి కదా సార్. నేను అంటుంది అది. నీకు తెలియకపోవడం తప్పు కాదు, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకోవాలి కదా. అంటే ఆమె ఈ సమాజానికి తెలియడం లేదు, సమాజాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు నాలాగా అని అనుకుంటుంది. ఏది కరెక్ట్? నిజమేనా సార్? ఇందాక రోహిత్ గారు, ఇందాక మా గురువు గారు ఒక మాట సార్, విశృంఖలత్వానికి మధ్యలో ఒక గీత ఉంటుందమ్మా, ఆ గీత ఏమిటనేది మనం తెలుసుకొని ప్రవర్తిస్తే మన జీవితాలు బాగుంటాయి అని చెప్పారు. అది అందరం గమనించాలి సార్. అంటే అనసూయ తన అభిప్రాయం చెప్పకూడదమ్మా? అలా కాదు, ఇప్పుడు శివాజీ తన అభిప్రాయం చెప్పాడు, మరి అనసూయ తన అభిప్రాయం చెప్పకూడదమ్మా? అనసూయ తన అభిప్రాయం ఏమని చెప్తుంది సార్? నేను విప్పుకొని తిరుగుతాను, నా ఇష్టం అని చెప్తోంది. అది ఎలా చెప్పనిస్తాం సార్? అది చెప్పకూడదు, కరెక్ట్ కాదు సార్. నా ఒళ్ళు నా ఇష్టం, నేను ఇలాగే విప్పుకొని తిరుగుతాను అంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది సార్? అంటే మహిళ డ్రెస్ ని జడ్జ్ చేయటం మగాళ్ళు మానేయాలి అని అంటున్నారు. మరి మగాళ్ళు కాదు సార్. సార్ ఇక్కడ జడ్జి చేస్తుంది మగవాళ్ళు కాదు. 96% మీరే చెప్పారు ఇందాక. అవును, వచ్చిన మహిళలని జడ్జి చేస్తోంది ఇక్కడ, అవునా? మగవాళ్ళ ప్రస్తావన ఇక్కడ అసలు తీసుకురాకండి సార్. వాళ్ళు ఎందుకు ఆమెకు వచ్చి ఇందులో ఎత్తిస్తోంది, ఇందులోకి లాగుతుంది, పురుషాధిక్యం అంటది, అదేంటది ఇదేంటది, ఏదేదో మాట్లాడుతుంది ఆవిడ. ఇంకొక బయట ఉంది, ఇంకో తల్లి కూడా మాట్లాడిన బయట ఉంది. ఒకసారి ఆ బయట కూడా మీరు వినండి అమ్మా. ఒకసారి శ్రీకాంత్ మిడిల్ ఫ్రేమ్. ఒక ఆడది తన భర్త దగ్గర కాకుండా ఇంకో మగాడికి తన అమ్మతనాన్ని చూపిస్తుంది అంటే తనకి పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడం కోసం మాత్రమే చూపిస్తుంది. దానికోసమే కదా దేవుడు మనకి ఇచ్చాడు. ఊరి మగాళ్ళందరికీ చూపించడానికి కాదు కదా. నీ మొగుడికి చూపించుకో, నువ్వు అమ్మవి కాబట్టి నీ బిడ్డకు చూపించుకో. ఊరి మగాళ్ళందరికీ చూపించాల్సిన పని లేదు. ఏమైనా అంటే స్వేచ్ఛ లేదు. దేనికి కావాలి నీకు స్వేచ్ఛ? దాచుకోవాల్సిన బాడీని బయటకు చూపించడానికి నీకు స్వేచ్ఛ కావాలా? స్వేచ్ఛ కావాలంటే ఇప్పుడు నీ ఇంట్లో పేరెంట్సో లేదంటే నీ సొసైటీయో నువ్వు బయటకు వెళ్లి చదువుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఫైట్ చేయి స్వేచ్ఛ కావాలని. లేదు నువ్వు జాబ్ చేయడానికి స్వేచ్ఛ ఇవ్వకపోతే అప్పుడు చేయి స్వేచ్ఛ కావాలని. నిన్ను మాట్లాడనివ్వకపోతే అప్పుడు చెయ్యు స్వేచ్ఛ కావాలని. నిన్ను మనిషిగా చూడకపోతే అప్పుడు చెయ్యి ఫైట్ స్వేచ్ఛ కావాలని. అంతేగాని దాచుకోవాల్సిన బాడీ పార్ట్స్ ని ఊరందరికీ చూపించనివ్వట్లేదని చెప్పి స్వేచ్ఛ ఇవ్వట్లేదు, సమానత్వం ఇవ్వట్లేదు అంటే జనాలు చెప్పుతో కొట్టినట్లే సమాధానం చెప్తారు.
మీరు అనుకోవచ్చు మాకు డబ్బులు వస్తున్నాయి కదా, మాకు ఇంతమంది ఫాలోవర్స్, మా అకౌంట్స్ కి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారంటే అది ఏం చూసి వస్తున్నారో తెలుసా? మీరేదో గొప్పగా స్వేచ్ఛ సమానత్వం అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారని కాదు. మీరు స్వేచ్ఛ పేరుతో చేసే వెకిలి చేష్టలు ఉన్నాయి కదా, వాటిని చూడటానికి తెలుగులో ఉండి కూడా జనాల్ని, చిన్న చిన్న పిల్లల్ని మీ డ్రెస్సింగ్ తో తప్పుతో పట్టిస్తున్నప్పుడు మందు, ఇంకోటి మాదక ద్రవ్యాలు అంటాం కదా, అవి వేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటది చెప్పండి? ఇప్పుడు మీరు మత్తులో ఉండరు, మీరు తెలుగులోనే ఉంటారు. మీకే పద్ధతిగా బట్టలు వేసుకున్నామంటే కోపం వస్తుంటే 18 years తర్వాత పిల్లలు మగాళ్ళ, అది మైండ్ సెట్ అని కాదు కానీ అది నేచర్ అండి, ప్రకృతి. అది ఆడదంటే ప్రకృతి అని శివాజీ గారు అన్నట్లు నేచురల్ గా జరిగే ప్రక్రియ. అమ్మాయి బాడీ పార్ట్స్ కనుక చూపిస్తే చూస్తాడు, ఏ మగాడైనా చూస్తాడు. ఎందుకంటే అది ఒక ప్రక్రియ, అది ఒక నేచర్. అలా అని చెప్పి వెళ్లి మీద పడిపోవడం కరెక్ట్ అని నేను చెప్పట్లా, బట్ ఇది నేచర్ కదా, దీన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు? దీన్ని యాక్సెప్ట్ చేయకుండా నేచర్ కాని దాన్ని కృత్రిమంగా మీకు మీరు ఏర్పరచుకున్న ఇష్టాల కోసం నేచర్ ని తప్పుపడుతూ, వాడెవడు చూడడానికి, ఎవరో ఒక ఆవిడ చెప్పారులేండి, మీ బీరువాల్లో బంగారాలు డబ్బులు ఉంటాయి, మీరు ఎందుకు తాళాలు వేస్తున్నారు? తాళాలు వేసుకుంటారు కదా సేఫ్టీగా ఉండాలని. మరి మీ బీరువాల్లో ఉండే డబ్బుకి బంగారానికి ఉన్న వాల్యూ మీ బాడీకి, మీ శరీర భాగాలకి లేదా? అంటే మీకు డబ్బు మీద ఉన్న వ్యామోహం, బంగారం మీద ఉన్న వ్యామోహం మీ శరీరం మీద లేదు. నలుగురు మగాలు మీ శరీరాన్ని చూస్తే మీకు ఏమొస్తుంది ఒక్కసారి చెప్పండి. దీనికి ఆన్సర్ మీరు చెప్పండి, ఏమొస్తుంది? మోడర్న్ గా ఉండమంటే ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత మోడర్న్ గా ఉండడం కాదు, ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత స్వేచ్ఛ అని కాదు. స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకుండా చేసేసారనమాట. స్వేచ్ఛ అనే పదానికి వీళ్ళు ఇస్తున్న మీనింగ్ ఏంటి అంటే బరి తెగింపు. అమ్మ విజయలక్ష్మి గారు ఒక మాట అన్నారు, ఆమె కాదు అలాంటి డ్రెస్సులు వేసుకోవడం కంఫర్ట్ కోసం వేసుకుంటారా, లేదు అందంగా కోసం వేసుకుంటారా, మగాళ్ళు చూడటం కోసం వేసుకుంటారా? ఆమె మగాళ్ళు చూడటం కోసం వేసుకుంటారు అని అంటున్నారు, నిజమా? మగవాళ్ళు చూడటం కోసం, వాళ్ళని ఆకర్షించడం కోసం సార్. కంఫర్ట్ నేను మీరు చూసారు కదా, ఇలా ఇటు నుంచి ఇటు జారిపోతూ, ఇటు నుంచి ఇటు జారు, అవి సర్దుకుంటూ, అవి కంఫర్ట్ అంటారా? మీరు చెప్పండి. అంటే మగవాళ్ళ చూపులు అంటే అలా కాదు, మగవాళ్ళు చూడటం కోసం అలాంటి డ్రెస్సులు వేసుకుంటారు అంటే మరి స్త్రీని అవమానించినట్టు కాదమ్మా? తనని మనం అవమానించుకుంటాం సార్, మేము అవమానించడం ఏమిటి? తనని తను అవమానించుకుంటూ మా మహిళ అవమానాల పనులు చేస్తోంది తను. మా బాధ అదే కదా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడం లేదు. ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ నేను ఒక చిన్న మాట అడుగుతాను, అది తప్ప ఒక్కో నాకు తెలీదు, మీరు చెప్పండి. ఇప్పుడు మేము పెద్దవాళ్ళం, మాకు పిల్లలు ఉన్నారు కదా, మేము చిన్నప్పుడు పాలిచ్చి పెంచిన పిల్లలే కదా, మా దగ్గర పాలు తాగి పెరిగిన పిల్లలే కదా సార్ మా పిల్లలు. అవును, మా బాబు వాళ్ళు. వాళ్ళ ముందు మేము ఎలా పడితే అలా ఉండడం, ఎదిగిన తర్వాత పిల్లల ముందు మేము ఎలా పడితే అలా ఉండగలమా? ఉండొచ్చా? ఉండరు, ఉండలేము సార్, ఎలా పడితే అలా ఉండలేము, ఉండకూడదు. మరి మనం పాలిచ్చి పెంచిన మన బిడ్డ దగ్గరే మనం అలా ఉండకూడదు అని చెప్తుంటే అసలు ప్రపంచానికి మొత్తానికి నేను ఇప్పి చూపిస్తానంటే సార్ ఆవిడ అర్థం కావడం లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు ఈ దరిద్రాన్ని నాకు అర్థం కావడం. పాలించి పెంచిన మా బిడ్డల దగ్గరే మేము ఫ్రీగా ఉండలేము సార్. ఓకే, మరి ఆవిడేంటి మొత్తం మగజాతే విప్పి చూపించేసి మీరు కళ్ళు మూసుకొని తిరగండి అంటే ఏంటి? కళ్ళు మగాడు ఆ బట్టల్లో కంఫర్ట్ ఉండదు సార్. నిజమేనమ్మా, కంఫర్ట్ ఉంటుందా? ఓకే, అందులో కంఫర్ట్ ఫీల్ కంఫర్ట్ ఉండదా నిజంగా? ఉండదు, ఖచ్చితంగా చెప్పగలను. కంఫర్ట్ అని అంటున్నారు, అలాంటి డ్రెస్ వేసుకున్న కంఫర్ట్ అని అంటున్నారు, అంటే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా? సార్ ఒక్క మాట, ఇటు నుంచి ఇటు జారిపోతుంటుంది, ఇటు నుంచి ఇటు జారిపోతుంటుంది, అవి లాక్కుంటుంటారు, పీక్కుంటుంటారు. కంఫర్ట్ ఎలా ఉంటుంది సార్? ఉండదు. ఈ సందర్భంగా మీకు ఒక్క మాట గుర్తు చేస్తాను రోహిత్ గారు. నేను 10th ఇంటర్ ఏదో చదువుతున్నప్పుడు సార్ పావురాలో ఒక సినిమా వచ్చింది, మీకు గుర్తుందా? భాగ్యశ్రీ హీరో. ఓకే, మీకు గుర్తుందా? మీరు పాపం ఎంత వయసు? ప్రేమ పావురాలు అని చెప్పి సల్మాన్ ఖాన్ హీరోగా
హీరోయిన్ అండి. అవును. ఆ సినిమాలో ఆ హీరోయిన్ వేసుకున్న డ్రెస్సులు ఉమ్. అసలు పాదాల వరకు ఉంటాయి సార్. అవును అవును. ఓకే. ఇక్కడ నెక్ దగ్గర నుంచి పడుకుంటుంది ఆ డ్రెస్. ఇంత శరీర భాగాన్ని కూడా కనిపించనివ్వడు డైరెక్టర్. ఆ హ్యాండ్స్ తప్పితే ఆ ఫేస్ ఆ హ్యాండ్స్ ఓన్లీ. కానీ ఆ పిక్చర్ ఎంత హిట్ అయింది సార్. బ్లాక్ అవును అమ్మ. ఒక కమెంట్ చేశారు ఇక్కడ, వేణు అంటే రీసెంట్లీ విజిటెడ్ ద యుఎస్. In the US, some ladies came to our pass and they take some photos because dressing of saree, they like our Indian culture అని కమెంట్ చేశారు. యుఎస్కి వెళ్ళారంటే అక్కడ చూసిన తర్వాత అక్కడ ఉన్న మహిళలు శారీ వేసుకున్న మహిళల దగ్గరకు వచ్చి ఫొటోస్ తీసుకుని వెళ్ళారంట. మీరు కట్టుకున్న ఆ వస్త్రాలంకరణ గురించి తీసుకుంటున్నామని చెప్పారంట. అమెరికాలో కమెంట్ చేశారు. చూడండి మరి సార్, పరాయి దేశస్తులే మన కట్టు పొట్టుని అంతగా ఇష్టపడుతున్నారు, అంతగా గౌరవిస్తున్నారు సార్. ఈవిడ లాంటి వాళ్ళు అవమానిస్తున్నారు సార్. మా బాధ అదే. మీరు ఇందాక ఇంకో మాట అన్నారు, విదేశాల్లో ఇలా వేసుకోవడం అది కాదు సార్. నాకు తెలిసినంత వరకు, నేను విన్నదాన్ని బట్టి చెప్తున్నా, నేను ఎప్పుడు ఏదేదు విదేశాల్లో కూడా ఇలా ఎవరు ఒళ్ళు చూపిస్తూ తిరగరండి సార్. వాళ్ళు చక్కగా స్కర్ట్లు వేసుకుంటున్న లోపల ఒక షర్ట్ లాంటిది ఉంటుంది,